రాజకీయంగా విమర్శించుకోవాల్సి తప్పదు అనుకుంటే రెడీ అయితే మాత్రం అది రాష్ట్ర వ్యాప్త వివాదం అంటే కాదండి, వాళ్ళు ఎవరు ఏమన్నా రాజకీయ పరంగా మనం విమర్శించకూడదు అనుకుంటే పరిస్థితి ఉంటుందా? అంటే ఎట్లా ఉండదు కదా. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా గౌతమ్ బుద్ధుడా ఏంటి? గౌతమ్ బుద్ధుడు కాదు కదా, రాజకీయాల్లో ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా విమర్శిస్తాడు. మాటకు మాట ఉంటుంది. మాటకు మాట ఉంటే ఇప్పుడు తాత్కాలికంగా మాటకు మాటనే ఆయన అన్నాడు కాబట్టి నేనన్నానంటే ఆ వివాదము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాపులు ఓట్లు నిట్ట నిలువున చీలటానికి దోహదపడతాయి ఈ విధమైనటువంటి పరిణామాలు అనేటువంటి నా అభిప్రాయం. సో ప్రిపేర్ అయిపోయి మాట్లాడాలంటారు అంతేనా? నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయి అప్పుడు మాట్లాడాలి. అందుకు అనుగుణంగా రెడీ అయి ఉన్నారండి ముద్రగడ్డ పద్మనాభం. పవన్ కళ్యాణ్ కూడా అందుకు అనుగుణంగా రెడీ అయి ఉంటే మాట్లాడటం. పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఎంతమంది వీరల మహిళలతో మాట్లాడించినా, ఎంతమంది జన సైనికులతో మాట్లాడించినా ముద్రగడ్డ పద్మనాభం స్థాయికి అయితే వెళ్ళి సరిపోరు కదా. ఆయన చేసేటువంటి విమర్శలు ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ తగ్గించుకోవాలి అంటే ముద్రగడ్డ పద్మనాభం విమర్శలు చేస్తారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి కృష్ణాంజనేయులు గారు? తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ రోజున నాకు తెలిసి అయితే గోదావరి జిల్లాలో జనసేన మీద ఆధారపడ్డది. జనసేన ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇక జనసేన ఉంటే 34 సీట్లలో మనం జనసేన మనకు గెలిపించి మనకి ఇస్తుంది అనేటువంటి విధంగా తెలుగుదేశము అదేవిధంగా జనసేన కాంబినేషన్ హిట్ అయింది. బీజేపీ కూడా తోడైంది కదా, ఎంత కొంత ఉపయోగం అయితే వాడు భావిస్తున్నారు. దీంట్లో నాకు తెలిసి అయితే ముద్రగడ్డ పద్మనాభం విషయంలో తెలుగుదేశం పార్టీ నోరెత్తింది అని అంటే మొత్తం కూటమికి లాస్ అయింది. ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ముద్రగడ్డ పద్మనాభం మీద చేసినటువంటి దాడులు, దాష్టికాలు, వాళ్ళ కుటుంబం మీద చేసినటువంటి ఆ మొత్తము నిర్బంధకాండ ఇవన్నీ కూడా కాపుల్లో తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేసి ఉన్నాయి ఇప్పటికే. ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ్డ పద్మనాభంకి వ్యతిరేకంగా ఏవైనా సరే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం కింద చేశారంటే అది తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం కలిగించేటువంటి అంశం. ఇప్పుడు అందుకని ముద్రగడ్డ పద్మనాభం ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తానంటే ఆయన రానివ్వలేరు కొంతమంది మిత్రులు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కదా, వాళ్ళ మిత్రులు ఉన్నారు, అందుకని రానివ్వలేదని చెప్పాడు. ఆ మిత్రులు ఎవరున్నారు? తెలుగుదేశం వాళ్ళే ఉంటారు, లేదంటే బీజేపీ వాళ్ళు ఉంటారు అనేటువంటిది కదా ముద్రగడ్డ పద్మనాభం ఆలోచన. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్రగడ్డ పద్మనాభం విషయంలో మరి మిన్నకున్నట్టు ఉత్తమమైనటువంటి మార్గమే నేను అనుకుంటా. ఎలాగో పవన్ కళ్యాణ్ తప్పదు కాబట్టి ఆయన మాట్లాడతాడా, పోట్లాడతాడా, ఏం చేస్తాడో చూడాలి. ఓకే, జోష్న గారు మీ అభిప్రాయం ఏంటి? ముద్రగడ్డ గారు అంశం అన్నది మీరు తీసుకొస్తే పొత్తు పార్టీలకి ఇబ్బంది, ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ ఆధారపడిందేమో. ముందరగా మీకు ప్యానెల్లో